Hey guys, welcome back to our channel. Recently Pro Kabaddi auction complete అయింది. మరి మన టైటన్స్ టీమ్ ఆప్షన్ లో ఎవరిని బై చేశారు, ఆప్షన్ లో ఏమైనా మిస్టేక్స్ చేశారా, ఈసారి మన టీమ్ ఫుల్ స్క్వాడ్ అండ్ బెస్ట్ స్టార్టింగ్ 7, మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్, ఓవరాల్ గా టైటన్స్ ని టీమ్ అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అయితే ఈసారి ఆప్షన్ లో టైటన్స్ టీమ్ టోటలీ 9 ప్లేయర్స్ ని బై చేశారు. ఇక ఆ ప్లేయర్స్ ని చూసుకుంటే పవన్ షరావత్ ని ఎక్స్పెన్సివ్ ప్రైస్ 1,72,50,000 కి బై చేశారు. అలానే సెకండ్ డే ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా డిఫెండర్ క్రిషన్ దుల్ ని 70 lakhs కి బై చేశారు. రైడర్ మంజిత్ శర్మ ని 27 lakhs కి బై చేయగా ఆల్ రౌండర్ విజయ్ మాలిక్ ని 20 lakhs కి బై చేశారు. డిఫెండర్స్ అయిన మిలాద్ జబారీ, మహమ్మద్ మాలిక్ అండ్ సుందర్ ని ఈచ్ 13 lakhs కి బై చేశారు. రైడర్ ఆశిష్ నర్వాల్ ని 13 lakhs కి బై చేయగా ఆల్ రౌండర్ అమిత్ కుమార్ ని 9 lakhs కి బై చేశారు. వీళ్ళని కొన్నాక టైటన్స్ ని ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే రైడర్స్ రోహిత్, నితిన్, చేతన్ సాహు, ఓంకార్ పటేల్, ప్రఫుర్ జవారే, మంజిత్ అండ్ ఆశిష్ నర్వాల్ టోటలీ 7 రైడర్స్ ఉన్నారు. ఇక డిఫెండర్స్ చూసుకుంటే అజిత్ పవర్, సాగర్, అంకిత్ జగ్లెన్, క్రిషన్ దుల్, సుందర్, మహమ్మద్ మాలిక్ అండ్ మిలాద్ జబారీ డిఫెండర్స్ కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఇక ఆల్ రౌండర్స్ వచ్చేసి శంకర్ గదాయ్, సంజీవి ఎస్, పవన్ కుమార్ షరావత్, విజయ్ మాలిక్ అండ్ అమిత్ కుమార్ టోటలీ 5 ఆల్ రౌండర్స్ ఉన్నారు. ఓవరాల్ ఈ 19 మెంబర్ స్క్వాడ్ తో టైటన్స్ టీమ్ సీజన్ 11 లో ఆడబోతున్నారు. అయితే టైటన్స్ టీమ్ ఫస్ట్ డే ఆప్షన్ లో చాలా మంచి ప్లేయర్స్ ని బై చేశారు. ఫర్ లైక్ పవన్ షరావత్, క్రిషన్ దుల్, విజయ్ మాలిక్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ని వాళ్ళకి కావాల్సిన డిపార్ట్మెంట్ లో బై చేసుకున్నారు. వీళ్ళ ఫస్ట్ డే ఆప్షన్ తర్వాత టైటన్స్ టీమ్ ఈసారి ఒక స్ట్రాంగ్ స్క్వాడ్ తో రాబోతున్నారు అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ డే 2 ఆప్షన్ లో వీళ్ళ పర్చేస్ డే 1 ఆప్షన్ కి క్వైట్ ఆపోజిట్ గా ఉంది. డే 2 ఆప్షన్ లో వీళ్ళ షాపింగ్ చూసాక మళ్ళీ టైటన్స్ టీమ్ వీక్ స్క్వాడ్ తోనే వస్తుంది అని ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. వీక్ స్క్వాడ్ అని కాదు కానీ డే 2 ఆప్షన్ లో వాళ్ళకి కావాల్సిన పొజిషన్ లో మంచి క్వాలిటీ ప్లేయర్స్ ని కొనుక్కోలేదని చెప్పాలి. ఎందుకంటే డే 2 ఆప్షన్ లో పొటెన్షియల్ ఉన్న చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ఆప్షన్ టేబుల్ పైకి వచ్చారు. కానీ టైటన్స్ మాత్రం వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే సెకండ్ డే ఆప్షన్ లో ఒక లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ని బై చేయాలి. అయితే నితిన్ రావల్, అమన్ లాంటి క్వాలిటీ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ ఆప్షన్ హ్యామర్ పైకి వచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరిని బై చేస్తున్నా మన టైటన్స్ టీమ్ కార్నర్ పొజిషన్ లో ది బెస్ట్ గా ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ మన టీమ్ కి రైట్ కార్నర్ లో క్రిషన్ దుల్ ఉన్నాడు. సో లెఫ్ట్ కార్నర్ లోను వీళ్ళిద్దరిలో ఎవరిని బై చేస్తున్నా గానీ మనకి కార్నర్ పొజిషన్ లో ప్రాబ్లం ఉండేదే కాదు. అయితే మనకి లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ లాంటి డొమెస్టిక్ యంగ్స్టర్స్ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పొజిషన్ లో వీళ్ళు పర్ఫార్మ్ చేయకపోతే అది మన టైటన్స్ టీమ్ ఒక బిగ్ అసెట్ గా మారుతుంది. ఈవెన్ ఈ పొజిషన్ కోసం ఇరానియన్ డిఫెండర్ అయిన మహమ్మద్ మాలిక్ ని వీళ్ళు బై చేశారు. కానీ ఒక కొత్త ప్లేయర్ డెబ్యూ సీజన్ లో పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. అందుకోసమని ఈ పొజిషన్ లో మన టైటన్స్ టీమ్ కి కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ఆఫ్టర్ దెన్ కవర్ పొజిషన్స్, ఇక్కడ కూడా మన టైటన్స్ టీమ్ కి లూప్ హోల్స్ ఉన్నాయి. మనకి కవర్ పొజిషన్ లో ఆడే ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంతా యంగ్స్టర్స్. దట్ రైట్ కవర్ లో మనకి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఈ పొజిషన్ కి మాత్రమే ఆడగలిగే ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా కరెంట్ మన స్క్వాడ్ లో లేరు. ఆఫ్ కోర్స్ కొంతమంది ఆల్ రౌండర్స్ ఈ కవర్ పొజిషన్స్ లో రొటేట్ అవుతూ ఆడగలరు. కానీ ఈ పొజిషన్ కి మాత్రమే ఆడగలిగే ఒక క్వాలిటీ ప్లేయర్ లేడు. ఆన్ ది అదర్వైజ్ అజిత్ పవర్ లాంటి ఒక టాలెంటెడ్ యంగ్స్టర్ ఇప్పుడిప్పుడే తన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇతను బాగా రాణించాలి అంటే అవతల కవర్ పొజిషన్ లో ఒక మంచి సీనియర్ ప్లేయర్ ఉండి ఇతన్ని ప్రాపర్ గా గైడ్ చేయవలసిన అవసరం ఉంది. అలా కాకుండా అవతల పొజిషన్ లో ఒక యంగ్స్టర్ ఉండి తను పర్ఫార్మ్ చేయకపోతే ఆ ప్రెజర్ మొత్తం అజిత్ పవర్ పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈసారి ఆప్షన్ లోకి ఆశిష్ కుమార్, వైభవ్ గార్జే లాంటి రైట్ కవర్ డిఫెండర్స్ బేస్ ప్రైస్ కే అమ్ముడుపోయారు. అలాంటి ప్లేయర్స్ ని మన టైటన్స్ టీమ్ బై చేస్తుంటే కవర్ పొజిషన్ లో ఒక మంచి కాంబోని చూసేవాళ్ళం. ఏది ఏమైనా మన టైటన్స్ టీమ్ కి లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కవర్ లో ఈ 2 పొజిషన్స్ లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ఇక మన స్ట్రెంగ్త్ విషయానికి వచ్చేస్తే అన్డౌట్లీ మన రైడింగ్ యూనిట్ మన బలం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి ఆప్షన్ లో మంచి రైడర్స్ ని మన టీం బై చేశారు. పవన్ షరావత్, విజయ్ మాలిక్, మంజిత్ శర్మ అండ్ ఆశిష్ నర్వాల్ లాంటి ఒక ఫ్రంట్ లైన్ 4 క్వాలిటీ రైడర్స్ మన టీమ్ లో ఉన్నారు.
అయితే లాస్ట్ సీజన్ లో పవన్ షరావత్ ని విడిచిపెట్టేస్తే ఒక సెకండ్ క్వాలిటీ రైడర్ మన టీమ్ లో లేకపోయాడు. ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనే ఇంటెన్షన్ తో ఇంపార్టెంట్ టైమ్స్ లో కన్సిక్యూటివ్ గా పర్ఫామ్ చేసే మంజిత్ అండ్ ఆశీష్ నర్వాల్ లాంటి రైడర్స్ ని మన టైటన్స్ టీం బై చేశారు. మన టైటన్స్ టీం వీళ్ళని బై చేసినప్పటికీ వీళ్ళకంటే బెటర్ రైడర్స్ లో ప్రైస్ కి అమ్ముడుపోయారు. లైక్ మను 14 lakhs కి, హిమాంశు శర్మ 13 lakhs కి, శ్రీకాంత్ యాదవ్ 15 lakhs కి ఇలాంటి క్వాలిటీ రైడర్స్ అంతా లో ప్రైస్ కి అమ్ముడుపోయారు. వీళ్ళని ఎలానో కొనలేదు కాబట్టి మనం కొన్న రైడర్స్ అయినా బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. ఇక మన టైటన్స్ టీం బెస్ట్ స్టార్టింగ్ 7 విషయానికి వచ్చేస్తే లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లన్ ఆడతాడు. లెఫ్ట్ రైడర్ గా మంజిత్ శర్మ అండ్ సెంటర్ మ్యాన్ గా పవన్ షరావత్ ఉంటాడు. రైట్ కవర్ లో సాగర్ రావల్ ఆర్ మిలాద్ జబారీ ఆడతాడు. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ ఆడతాడు. ఇక రైట్ రైడర్ గా విజయ్ మాలిక్ ఆడతాడు. అలానే రైట్ కార్నర్ లో క్రిషన్ దుల్ ఆడతాడు. ఫైనలీ ది కన్క్లూజన్, ఓవరాల్ గా ఈ సీజన్ లో మన టైటన్స్ టీం దగ్గర యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ఉంది. రైడింగ్ లో సీనియర్ అండ్ యంగ్స్టర్స్ అంతా బాగా పర్ఫామ్ చేసి మంచి క్వాలిటీ కవర్ కాంబో అండ్ కార్నర్ కాంబోని సెటప్ చేసుకుంటే మంచి రిజల్ట్ రావచ్చు. ఆఫ్ కోర్స్ మనకి డిఫెన్స్ లో కొంత లూప్ హోల్స్ ఉన్నా కానీ సీజన్ కి ముందే మంచి కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలి. అయితే మన టీం కి కృష్ణన్ కుమార్ ఉడ్డా లాంటి ఒక మంచి సక్సెస్ఫుల్ అండ్ ప్రామిసింగ్ కోచ్ ఉన్నారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎబిలిటీతో ఈ సీజన్ లో టైటన్స్ ని ఒక కొత్త టీమ్ లో మార్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవే తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్ లో స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేయాలి అని మనం అందరం కూడా హార్ట్ఫుల్ గా కోరుకుందాం. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. టైటన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.